నా పేరు నర్తు ప్రేమ్ కుమార్ యాదవ్, ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ యువజన అధ్యక్షుడు. ఇక్కడ సుమారు 95 ఏళ్ళు దాటినటువంటి వంతెన ఉంది. ఇచ్చాపురం పట్టణానికి ప్రధానంగా ఉన్నటువంటి రహదారి 95 ఏళ్ల కిందట నిర్మించినటువంటి రహదారి 2023లో ప్రమాదవశాత్తు కొంత భాగం హెవీ వెహికల్ రావడం కారణంగా కుంగిపోయింది. అది అప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. త్వరితగతిన ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆనాడున్న వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేస్తూ ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దడం జరిగింది. దరిమిలా అప్పటికే ఆనాటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరితగతిన అనుమతులు పూర్తి చేస్తూ గ్రౌండ్లో ఉండే స్ట్రెంత్కు సంబంధించిన రిపోర్టులు కూడా అన్నీ సిద్ధం చేస్తూ 20 కోట్ల రూపాయల నిధుల్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయటం జరిగింది. అది టెండర్ దశకు తీసుకొస్తూ ఈ క్రమంలో ఎన్నికలు రావటం, ఎన్నికలు కోడ్ అమల్లోకి రావడం కారణంగా ఆనాడు జరగాల్సినటువంటి ఈ నూతనంగా ఇచ్చాపురానికి కావాల్సినటువంటి బ్రిడ్జి ఆనాడు దాన్ని ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల నాడు వాళ్ళు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది, మేమే వస్తాం, మేమే చేస్తామని. నేను అడుగుతున్నా, మీరు వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తవుతుంది. మేము ఆనాడు శాంక్షన్ చేసినటువంటి 20 కోట్ల రూపాయల నిధుల్ని ఈనాడు మీరు వచ్చిన మీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఎందుకు మీరు 2 సంవత్సరాలుగా శాంక్షన్ అయిన 20 కోట్ల రూపాయలని టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేసి దాన్ని ప్రారంభించలేకపోయారో ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మేము అడుగుతున్నది ఏంటంటే, ఈ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి మీకు ఇష్టం లేదా? ఈ నియోజకవర్గానికి జరుగుతున్న అభివృద్ధి ఇష్టం లేకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? ఈ నియోజకవర్గంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు మంజూరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెయ్యకపోగా వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో ఈ నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతున్నాను. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే కోరుకుంటుంది, మేము ఆనాడు మంజూరు చేసినటువంటి 20 కోట్ల రూపాయల నిధుల్ని వెంటనే శాంక్షన్ చేసి త్వరితగతిన ఇచ్చాపురం ప్రజలకు అవసరమైనటువంటి ప్రధాన రహదారిని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని మీకు మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఈ వంతెన నిర్మాణం పూర్తి కాని ఎడల ఇచ్చాపురం పట్టణానికి రావాల్సినటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే ఇప్పటికే చాలా వరకు ఇటువైపు నుండి రావాల్సిన ట్రాఫిక్ని అటు వీధి మధ్య నుండి మళ్లించడం కారణంగా ఆ ట్రాఫిక్ని తట్టుకునే సామర్థ్యం ఆ రోడ్డుకి లేని కారణంగా ఇప్పటికే చాలా వరకు ప్రమాదాలు జరిగినాయి. ఈ ప్రమాదవశాత్తు జరిగినవి కాదు, ఇవి ప్రభుత్వం హత్యలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము అడుగుతున్నాం. ఈ హత్యలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి ఖచ్చితంగా కాంపన్సేషన్ ప్రకటించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆ ప్రమాదాలు జరుగుతున్నాయే కానీ ఇంకొకటి కాదు అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కనుక ప్రజల అవసరాల దృష్ట్యా ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడకుండా త్వరితగతిన ఈ బ్రిడ్జిని మీరు నిర్మాణం పూర్తి చేయకపోతే వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని నేను మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వంతెన అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రని అంటే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ వెందర్గూళ్ళ స్టోరీ అంతా అందరికీ తెలిసిందే. అయితే ఆ టైంలో కూడా మనం త్వరగానే టెంపరీగా మనం ఆ ప్రాబ్లం అనేది ఇచ్చాపురం ప్రజల కోసం వాళ్ళ ఇబ్బంది పడతారని చెప్పేసి వెంటనే చేయడం జరిగింది. అది అయిన తర్వాత కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ వంతెన కోసమే. కానీ ఈ ఇచ్చాపురం ప్రజల సమస్యను కూడా రాజకీయంగా చూస్తూ ఇప్పటికీ కూడా పని చేయకుండా ఉంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చాపురం ప్రజల ఇబ్బందులు కానీ సమస్యలు కానీ కనపడట్లేదా అని మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. అలాగే మా అందరం కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా శ్యామ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభాముఖంగా మేము అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ వంతెన అనేది నిర్మాణం అవ్వాలి. ఇది కనుక జరగకపోతే మా ఈ పోరాటం అన్నది ఆగదు. మేము అలాగా ఈ బహుదా నది అంటే మొన్నట్లో ఒక 1 year అవుతుంది బహుదా నది ఇక్కడ కూలిపోవడం జరిగింది. వెంటనే ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా హడావిడిగా మరమ్మతులు చేసి మళ్ళీ చిన్న వాహనాలు వెళ్ళేలా చేయడం జరిగింది. ఎప్పటికైనా ఈ బ్రిడ్జి చాలా ప్రాబ్లం కాబట్టి మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు వచ్చి మా శాంక్షన్ని రద్దు చేశారు. ఇప్పటికి వాళ్ళైతే ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఎప్పటికైనా రైతులకు ఇబ్బంది కాబట్టి అది తొందరగా శాంక్షన్ చేస్తారని, ప్రజలందరికీ ఇబ్బంది పెట్టకుండా మంచి చేస్తారని మా వైఎస్ఆర్